అందరికీ మేము వరసిద్ధి వినాయక టెంపుల్కి వెళ్ళామండి. చిలకలూరుపేటకి వెళ్ళే దారిలో ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఎంట్రన్స్లో చూసారా ఈ విగ్రహాలు, ఇవేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆ విగ్రహాలు ఏంటనేది. గాలిగోపురం చూడండి ఎంత పెద్దదో, లోపలికి వెళ్తే ఉండిందండి. న్యూస్ బాంబ్స్ వచ్చాయి నాకు. దీని గురించి వీడియో కూడా పెట్టానండి. దయచేసి అందరూ వీడియో కూడా చూడండి. ధ్వజస్తంభం చూస్తుంటే నాకు చెదిరిపోయిందండి. అసలు ఏ గుడికైనా మూలాధారం ధ్వజస్తంభం కదండి. ఆ ధ్వజస్తంభం దగ్గర పూజ చేసుకుని తర్వాత ఒక 11 రౌండ్లు వేసి ఎంత పెద్ద విగ్రహం అంటే 18 అడుగులు ఉంటుంది వినాయక విగ్రహం. ధ్వజస్తంభం మీద కూడా వినాయకుడు ఎంత బాగున్నాడు, భలే ఉన్నాడు కదండి. ఈ ధ్వజస్తంభం చూడాలనిపించిందండి నాకు. చాలా పెద్దది, బాగా కట్టారు, భలే ఉంది కదా. ఏదైనా మనం గుడిలో కాలు పెట్టంగానే మనసు హాయిగా అనిపించింది అనుకోండి, తిరిగి రాబుద్ది కాదు. ఆడే కూర్చొని ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి దేవుని చూస్తూ ఉండాల్సింది కదా. ఇక నేను కూడా ఇదే పని చేశానండి. ఎంత బాగుందో. అగజానం పద్మార్గం శుక్లాంబర్గం అన్నీ చెప్పుకున్నానండి. పెద్ద హుండీ ఉండింది, ఒక 10 రూపాయలు హుండీలు వేసానండి. వేసిన తర్వాత పొద్దున్నే 6 తెరుస్తారటండి. అప్పుడు